తస్లీమా నస్రీన్ అనేటటువంటి బంగ్లాదేశ్ రచయిత్రి ఒకప్పుడు ఎందుకు కలకత్తాలో అడుగు పెట్టలేకపోయింది, ఇప్పుడు ఎలా ఆవిడికి ఘన స్వాగతం లభించింది అంటే, ఎవరికైతే దమ్ము ఉంటుందో, ఎవడైతే మత ఛాందసవాదులకు భయపడకుండా పోరాడగలిగే సత్తాను కలిగి ఉంటాడో వాడికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. వాడి ఎరాలోనే మాత్రమే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుంది. ఒక్కసారి దీనికి సంబంధించినటువంటి చిన్నపాటి చరిత్ర, మరిచిపోకూడని చరిత్ర, భావ ప్రకటన పేరుతో ఈ లిబరాన్స్ ఆడేటటువంటి ద్వంద్వ ప్రమాణాల ఆటను కట్టే విధంగా దాని రిలేటెడ్ ఒక హిస్టరీని ఒకసారి నెమరు వేసుకుందాం. రవిశంకర్ ఎల్లోర్ వారి ప్రొఫైల్లో ఉన్నటువంటి సమాచారం 19 ఏళ్ల క్రితం భారతదేశంలో జరిగిన భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన ఒక లౌకిక కథ. బంగ్లాదేశ్లోని ఒక హిందూ కుటుంబం అక్కడి మత ఛాందసవాదుల చేతిలో ఎదుర్కొన్న హింసను కళ్లకు కట్టినట్లుగా చూపించిన నవల లజ్జ. ఆ నవల రాసినందుకు దాని రచయిత్రి తస్లీమా నస్రీన్కు బంగ్లాదేశ్లో బయట అడుగు పెట్టలేని విధంగా తన ప్రాణాలను పణంగా పెట్టి 44 రోజుల పాటు అజ్ఞాతంలో గడపాల్సి వచ్చింది. భారతదేశం భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్న దేశమని అపోహపడి 2004లో తస్లీమా బంగ్లాదేశ్ను వదిలి భాషా సంస్కృతుల పరంగా దగ్గరగా ఉండే బెంగాల్లోని కలకత్తాలో నివాసం ఏర్పరుచుకున్నారు. అప్పట్లో బెంగాల్లో భావ ప్రకటన స్వేచ్ఛకు తామే బ్రాండ్ అంబాసిడర్లుగా చెప్పుకునే సిపిఎం పాలన కొనసాగుతోంది. బుద్ధదేవ్ భట్టాచార్య నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వం తనకు మత ఛాందసవాదుల నుండి రక్షణ కల్పిస్తుందని ఆమె భ్రమపడ్డారు. 2003లో తస్లీమా రాసిన ద్విఖండితో అనే ఆత్మకథ మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందనే నెపంతో బుద్ధదేవ్ ప్రభుత్వం దాన్ని నిషేధించింది. 2005లో కలకత్తా హైకోర్టు ఈ నిషేధం అన్యాయమని కొట్టివేసినప్పటికీ ఆమె దురదృష్టం ఆమెను వదిలిపెట్టలేదు. కలకత్తా టిప్పు సుల్తాన్ మసీదు ఇమాం సయ్యద్ బర్కతి 2007లో తస్లీమాను దేశ బహిష్కరణ చేయాలి అని చెప్పి బహిరంగంగా డిమాండ్ చేశాడు. తస్లీమా ముఖానికి నల్ల రంగు పూసిన వారికి లెక్కలేనంత డబ్బు ఇస్తానని ప్రకటించాడు. ఈ విషయంలో ఏం జరిగినా కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం బెంగాల్లోని వామపక్ష ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అతడు బెదిరించడానికి కూడా వెనుకాడలేదు. హైదరాబాద్లో జరిగిన ఒక పుస్తకావిష్కరణ సభలో తస్లీమాపై దాడి జరిగింది. 2007 నవంబర్ నాటికి కలకత్తాలో ఇస్లామిక్ గ్రూపులు వీధుల్లోకి వచ్చి భయాందోళనలు సృష్టించాయి. దుకాణాలు, వాహనాలు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. బుద్ధదేవ్ భట్టాచార్యకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఆ రోజు కలకత్తాను శాంతింపజేయడానికి ఏకంగా భారత సైన్యం రంగంలోకి దిగాల్సి వచ్చిందని వీరెప్పుడైనా మనకు చెప్పారా? చివరకు బెంగాల్ వామపక్ష ప్రభుత్వం తస్లీమాను వదిలించుకుంది. సిపిఎం సీనియర్ నాయకుడు బిమన్ బోస్ తస్లీమాను బెంగాల్ విడిచి వెళ్లాలని ఆదేశించారు. అలా 2007లో కేవలం పుస్తకాలు రాసినందుకు ఆమె బెంగాల్ను విడిచిపెట్టాల్సి వచ్చింది. వామపక్షాలను తప్పుపట్టకండి, వాళ్ళు ఆమెను భద్రంగా పోలీసు ఎస్కార్టుతో పంపించారు. ఆ రోజు నుండి నేటి వరకు ఈ 19 ఏళ్ళు ఆమె ఢిల్లీలో కొంతకాలం, జైపూర్లో మరికొంతకాలం విదేశాల్లో ఇలా ఆశ్రయం పొందుతూ గడిపారు. ఆమె అలా ఆశ్రయం కోసం తిరుగుతున్న కాలంలో కూడా భారతదేశంలోని హిందువులకు, హిందుత్వ వర్గానికి భావ ప్రకటన స్వేచ్ఛ విలువల గురించి, రాజ్యాంగం గురించి క్లాసులు పీకడానికి వామపక్షాలకు ఏమాత్రం సిగ్గు, శరం, సంకోచం అనిపించలేదు. సుదీర్ఘ 19 ఏళ్ల తరువాత బెంగాల్లో అధికారం మారింది. ఫాసిస్ట్ అనబడే బీజేపీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి వచ్చారు. సువేందుకి మత ఛాందసవాదులు అంటే భయం లేదు కాబట్టి ఆయన తస్లీమాను బెంగాల్కు ఆహ్వానించారు. 2 రోజుల క్రితం తస్లీమా నస్రీన్ కలకత్తా విమానాశ్రయంలో దిగారు. బీజేపీ ఒక గ్రాండ్ ఎంట్రీ ఏర్పాట్లు చేసింది. బీజేపీ ఇస్తున్నటువంటి బలమైన సందేశమే ఇది దేశానికి. భావ ప్రకటన స్వేచ్ఛను కేవలం హిందువుల మీద దాడి చేయడానికి మాత్రమే ఉపయోగించే ఈ భారతదేశంలో ఏ కలకత్తాలో అయితే మత ఛాందసవాదులు భయాందోళనలు సృష్టించారో అదే కలకత్తాకు ఆమెను తిరిగి తీసుకురావడానికి ఒక ఫాసిస్టు ప్రభుత్వమే అవసరమైంది. ఇది ఈ 2 ప్రభుత్వాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టంగా చూపుతోంది. ఏంటా వ్యత్యాసం అనేది మీరే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నా ఆన్సర్ ఏంటంటే, అప్పట్లో ఉన్న ప్రభుత్వానికి దమ్ము లేదు, ఇప్పుడున్న ప్రభుత్వానికి దమ్ము ఉంది. ఇలాంటి నిజాల్ని ఎవ్వరూ కూడా చెప్పరు, చాలా సెలెక్టివ్గా వీటిని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. భావ ప్రకటన అని ఎవడన్నా మాట్లాడితే ఈ లిబరాన్స్ వాళ్ళకి కథని చెప్పి, అప్పుడు మీ నోళ్ళు చచ్చిపోయినాయా, మీకు ఏమైనా పక్షవాతం వచ్చిందా, మీ నోళ్ళు అడిపోయినాయా, ఇట్లా అడగండి, స్ట్రైట్గా అడగండి, ఏం మాట్లాడతారో చూద్దాం.